ఒక్కడివే వస్తున్నావు, వదిలేదన్నయ్యా? ఏమో నాకేం తెలుసు, ఏదో బంతి తినాలంట కదా, పెడితే తినేసి వెళ్ళిపోతా. ఏదో బంతి కాదురా, భుజం బంతి. ఒక్కడివి తినేది కాదు, నువ్వు నీ భార్య కలిసి తినాలి, తినిపించుకోవాలి. ఎప్పుడూ కర్రలు కత్తులు పట్టుకు తిరిగేవాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే? వాణ్ణంటారేంటండి? చెప్పేవాళ్లుంటే ఎందుకలా తయారవుతాడు? అసలు అన్నయ్యని పిలిచిందే వదినా, వదిన్నేమీ అనొద్దు. మీ అమ్మ అంతేలే అమ్మా. ఎంత కోపం ఉన్నా మీ అన్న మీద ఒక్క మాట కూడా పాడనివ్వదు. నువ్వు కూర్చోరా. ఏంటి ఆలోచిస్తున్నారు? కూర్చోండి ఇద్దరు. ఏంది మైదే? నా కొడుకు కోడలికి నేల మీద ఆకేసినారేమి? అంత కర్మ నా కోడలికేమి? పోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి. అట్ట చూచారేమి? లావణ్య, అవన్నీ పైన పెట్టు. ఆగో. భుజం వంతంటే ఇద్దరు నేల మీదే కూర్చొని తినాలి. అది కూడా తెలుసుకోకుండా డాబులు దర్జాలు అంటే కుదరదు. అయినా అంత సాంప్రదాయాలు తెలిసిన మనిషి అయ్యుంటే జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుండేవాళ్ళు. ఇలా ఎక్కడ పడితే అక్కడ తాళి కట్టి తెచ్చుండేవాళ్ళు కాదు. ఏంది మే, ఇంకా కడుపు మంట చల్లారినట్లేదు? సీమ బిడ్డని నాకు తెలియని సాంప్రదాయాలా ఏమి? అట్ట సాంప్రదాయం లెక్కైతే అత్తే వడ్డించాలా. నేను అత్తని కాబట్టి నేనే వడ్డిచ్చా. నువ్వో. అబ్బా, ఎవరో ఒకరు త్వరగా వడ్డించండి, ఇక్కడ మా కడుపులు మాడిపోతున్నాయి. నువ్వు ఉండుమే. నా కొడుకు కోడలికి ఈ పూట నా చేత్తో వడ్డించాలా. అది చూసి అందరి కడుపులు నిండిపోవాలా. పాపం ఈవిడికేమో ఈయన మీద ప్రేమ ఎక్కువ. ఈ అమ్మాజీ ఏమో కావాలనే కొడుకుని ఈవిడికి కాకుండా చేస్తోంది. ప్రస్తుతానికి ఇదైతే క్లియర్గా అర్థమైంది. చూచావేమప్పా, కూర్చో. నువ్వు కూర్చోమ్మి. రేయ్, రెండు పీట్ల మీద నువ్వే కూర్చుంటే అమ్మాయి ఎక్కడ కూర్చుంటుందిరా? ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తాడేమో పెద్దనాన్న. కూర్చో వదినా, అయినా నీకెంత ప్లేస్ కావాలి చెప్పు. అదే ఇంకా అర్థం కావడం లేదు. ఈ మనిషి దగ్గర నా ప్లేస్ ఏంటో, అసలు ఈ మనిషితో ఎలా సర్దుకుపోవాలో ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇక్కడి నుంచి పారిపోయే ప్రసక్తే లేదు. ఏదైనా ఇక్కడే ఉండి తేల్చుకోవాల్సిందే. నువ్వు
ఎన్ని వంటలు చేసినా రాగి సంకటి కోడి కూర లేకపోతే తిన్నట్టే ఉండదప్పా. సీమ బిడ్డని అన్ని సాంప్రదాయాలు తెలుసు అంటుంది. వ్రతం అయ్యేదాకా దంపతులు నీసు ముట్టుకోకూడదని తెలీదు. అయ్యో రామా, బయటకనేసానా? వింటున్నానుమే, మొత్తం వింటా ఉన్నా. ఇప్పుడు నువ్వు అన్నది విన్నా, ఇందాక నేను లేననుకుని నువ్వన్నది విన్నా. అంటే అక్క, మరి సాంప్రదాయం కదా. తెలుసుమే, ఉంటే బాగుంటాదని అన్నాను గాని ఇప్పుడు కావాలని అన్నానా ఏమే? నువ్వు కానిప్పా, ముద్ద కలిపి అమ్మికి పెట్టు. చెప్తానే, ఒక్క ముద్ద గొంతు దిగేసరికి తాతలు దిగిరావాలి. నేను రోజు ఇలాగే కలుపుకుని తింటా. నువ్వంటే మొరటోడివి. అమ్మాయి కారం తింటుందో లేదో. సాంప్రదాయం ప్రకారం మొదట కలిపిన ముద్ద వెనక్కి తీసుకోకూడదు. పర్లేదంటే తినిపించును. లేదప్పా, మొదటి కలిపిన ముద్ద తినిపించాల్సిందే. అదే సాంప్రదాయం. సీమ బిడ్డ ఆ మాత్రం కారం ఓర్చుకోలేదా ఏమి? నువ్వు పెట్టప్పా. నోరు తెరువొదినా. దెబ్బకి నషాళం అదిరిపోయి ఉంటుంది. తీరిందా? నీళ్లు నీళ్లు కావాలి. మెల్లగారా మొరటు వెదపా. కావాలని చేస్తున్నారులే మావయ్య, అర్థమవుతుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే. తినిపించు. ఎంత కారమైనా పెట్టు, కానీ
ముందు వీడికి స్వీట్ పెడితే చిరాకు. అందులోనూ పొరపాటున అన్నంలో గనక స్వీట్ కలిసిందో వెంటనే వాంతు చేసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా అత్తయ్య. కొంపు తీసి స్వీట్ గాని తినిపించదు కదా. అనవసరంగా లేని ఐడియాలు ఇచ్చినట్టు అయింది కదా. భోజనానికి ముందు స్వీట్ ఎవరు తింటారు అత్తయ్య? అందులోనూ అన్నంలో కలిపి అస్సలు తినరు. అయ్యయ్యో, అన్నంలో కలిసిపోయిందే. పర్లేదులే, పక్కకు తీసేద్దాం. కానీ అత్తయ్య, సాంప్రదాయం ప్రకారం మొదట తీసుకున్న ముద్ద తప్పనిసరిగా తినిపించాలి కదా. ఇది మీ అబ్బాయి గారు చెప్పిందే. నేను కొట్టిన దెబ్బ తిరిగి నాకే కొడుతున్నావు కదే. కానీ వాడు నిజంగానే వాంతు చేసుకుంటాడు. మరి సాంప్రదాయం సాంప్రదాయమే కదా అత్తయ్య. కరెక్టే అమ్మా. ఎంత కారంగా ఉన్నా అమ్మాయి తినలేదు. ఒక్క ముద్దకేం అయిపోదులే, నువ్వు పెట్టమ్మా. తప్పదన్నయ్య, ఒక్క ముద్దే కదా, అడ్జస్ట్ అయిపో. తినండి. ఎలా తినాలి? ఏం కాదు, ఒక్క గుటకు వేయండి చాలు. ఆట పట్టించడం, ఆడుకోవడం మీకే కాదు, నాకు తెలుసు. మీ దగ్గర నుంచి ఏం వస్తే నా దగ్గర నుంచి తిరిగి రెట్టింపు వస్తుంది. కాబట్టి తర్వాత ముద్ద ఏం పెడతారో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు దారిలోకి వచ్చావు. అయినా నేను టీచర్ని. నాకు పాఠాలు చెప్పడం వచ్చు, గుణపాఠాలు చెప్పడం వచ్చు. ఈశ్వరి, భోజనానికి రామ్మా. ఇప్పుడే కదా కూతుర్ని అత్తారింట్లో దింపొచ్చా, మళ్ళీ పిలుస్తావేంటి? అలవాటైపోయింది కదా అత్తయ్య. ఒక్కసారిగా ఇంట్లో లేదు అంటే ఏం చేస్తాం సత్యవతి, ఇష్టం లేకపోయినా ఒక్కోసారి కొన్ని అలవాట్లు వదులుకోవాల్సిందే. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఆడపిల్లనేమైనా అడవికి పంపించారా? అత్తారింటికే కదా పంపింది. నిజమేనమ్మా, అత్తారిల్లు ఎక్కడ అడవిలా ఉంటుందోనని ప్రతి ఆడపిల్ల తండ్రికి భయంగానే ఉంటుంది. అమ్మా, నువ్వు వెళ్ళావు కదా, అక్కకు అక్కడ ఎలా ఉంది? అందరూ మంచివాళ్లే కదా, బాగానే ఉంటుంది కదా? ఏం బాగుండడమో ఏంటో, కొత్త వాళ్లతో మాట్లాడడం చేత కాదు. ఇది కావాలి, ఇది వద్దు అని చెప్పలేదు. మొహమాటం. ఇదేమో ఉప్పు కారాలు ఎక్కువ తినదు. వాళ్ళ రుచులేంటో అస్సలు తెలీదు. పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఇప్పటికైనా తిన్నదో లేదో. నీ కూతుర్ని పస్తులతో ఏమీ ఉంచర్లేవే.
అయినా కూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు ప్రతి ఆడపిల్ల తల్లికి ఉండే భయాలే గాని సర్దుకుంటుందిలే, కంగారు పడకు. ఏం సర్దుకుపోవడమో ఏమిటో. అక్కడేమో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. ఒకరంటే ఒక్కరికి అస్సలు పడదు. ఎవరు మంచో ఎవరు చెడో అర్థమే కాదు. అంత గందరగోళంగా ఉంది. అందుకని అత్తారింటికి పంపించిన పిల్లని తిరిగి తీసుకొచ్చేస్తావా? లేదు కదా, కొత్త చోటెప్పుడు గందరగోళంగానే ఉంటుంది. తర్వాత మెల్లిగా అదే సర్దుకుపోతుంది. ఎక్కువగా ఆలోచించకుండా భోజనం వడ్డించు. చాలు. అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నారండి? నీకెందుకో అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఆగకుండా కన్నీళ్లొస్తున్నాయి. మీరు అమ్మాయిని పంపించి ఇక్కడే ఉండిపోయారు. కానీ నేను వదిలేసి వచ్చాను కదండి. బాధ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అమ్మాయి ఎలా ఉంది సరస్వతి? నా మీద కోపంగా ఉంది కదా? నన్ను తిట్టుకుంటుంది కదా? మిమ్మల్ని తిట్టుకోవడమా? అది మీ కూతురండి. కలలోనైనా ఆ పని చేయగలదా? అదే నా బాధ సత్యవతి. ఏ ఆడపిల్ల అయినా తన తండ్రి తనకిష్టం లేని పెళ్లి చేస్తే నా గొంతెందుకు కోస్తున్నారని నిలదీస్తుంది. కానీ నా కూతురు చూడు, తనకిష్టం లేకపోవడం మాత్రమే కాదు, అతని ప్రవర్తన నచ్చక పోలీస్ కేసు పెట్టింది. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోమ్మా అని అడిగితే ఏ కూతురైనా ఏం చేస్తుంది? కన్న తండ్రి అని కూడా చూడకుండా అసహించుకుని వెళ్ళిపోదు. కానీ నా కూతురు నా జీవితంలో ప్రతిదీ బెస్టే ఇచ్చారు నాన్న, ఇది కూడా బెస్టే అవుతుందని తల దించుకుని తాళి కట్టించుకుంది. అయిపోయిందా? ఇంక లేవచ్చా? అయిపోయిందప్పా. ఇంక లేసి చేతులు కడుక్కోండి. వెళ్ళి కడుక్కోండి. సీమ బిడ్డ అని కబుర్లు చెప్పడం కాదు, సీమ సాంప్రదాయం కూడా తెలిసి ఉండాలి. మే ఎవరిని అంటా ఉండవు? నువ్వుండగా ఇంకెవరిని అంటుంది అమ్మాజీ? అయ్యరామా, బయటకనేసానా? అన్నాలు తిన్నాక కొడుకు కోడలు ఇద్దరు ఒకరి చేతులు ఒకరు కడుక్కోవాలా. ఇదే కదా సంప్రదాయం. నాకు తెలుసుమే. వాళ్ళు అట్టనే చేస్తారు గాని నువ్వు ఆకులెత్తు. నేను చెప్పేది కూడా ఆకులెత్తే సంప్రదాయం గురించే. ఎవరు వడ్డిస్తే వాళ్లే ఆకులెత్తాలి.